మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం రస్తమైన పెళ్లి గారు. నమస్తే సిరి. మనకి ఇష్టమైన వాళ్ళు మనని ఎంత ప్రేమిస్తారో అంతే బాధ పెడతారని కూడా చెప్పొచ్చు. అలా బాధ పెట్టినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మేడం, అసలు ఇంతలా మనని గాయపరిచిన వాళ్ళతో ఉండాలా లేదంటే సింగిల్గా ఉండాలా అన్న క్వశ్చన్ అయితే నాకైతే రేజ్ అయింది. దీనికి ఆన్సర్ ఏంటి మేడం? ఇక అప్పుడు అసలు మనము ఉండడం బ్రతకడం కష్టం. ఎందుకు అంటే అది డిపెండింగ్ అపాన్ రిలేషన్స్. ఖచ్చితంగా అంటే బాధ, ఇంటెన్సిటీ ఆఫ్ బాధ, ఆ బాధ వాళ్ళు పెడుతున్నారా, పెట్టిన దానికంటే నువ్వు ఎక్కువ తీసుకుంటున్నావా? ఏ విషయాలలో నువ్వేమైనా తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేసేటప్పుడు నువ్వు బాధపడుతున్నావా? అవాస్తవంగా అసలు అవసరం లేకుండా కూడా మాటికి చీటికి ఇబ్బంది పడుతున్నారా? దిస్ ఆల్ పారామీటర్ కమ్స్. ఎందుకంటే ఈ పదానికి ఒక యాంగిల్లో మనము ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్పానుకో, అది ఎక్కడ మనం ఉన్నది, మనం సంఘజీవులం. అటువైపు ఉన్న వాళ్ళకి మెచ్యూరిటీ లేక విజ్ఞత లేకుండా బిహేవ్ చేస్తున్నప్పుడు మన విజ్ఞతను ఉపయోగించి మనము ఓర్చుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇంటెన్సిటీ ఆఫ్ ద సిచ్యుయేషన్స్, నీ పేరు చేసే ఎమోషనల్ స్ట్రాంగ్ ఎంత, నీకు ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, రైట్? నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నారా లేకపోతే టాంట్ చేస్తున్నారా, డిఫరెంట్ పారామీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అది మనం ఇందాక మీరు అన్న క్వశ్చన్లో ఒక హిట్ పాయింటే అన్నప్పుడు దాని లోపల సబ్ డివిజన్స్ బోలెడు ఉంటాయి. ఆ సబ్ డివిజన్స్లో అలా వచ్చిపోయే వాళ్ళు, ఇప్పుడు మనము ఆఫీస్కి వెళ్ళగానే ఒక చిన్న రిసెప్షనిస్ట్ ఎవరు ఉన్నారు, రోజు వెళ్తుంటే నీ ముందు వెళ్ళే వాళ్ళకి గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. నీ వెనకాల వచ్చే వాళ్ళకి నువ్వు వెళ్తుంటే ఏం చెప్పట్లేదు. ఇట్స్ హర్టింగ్. డూ యూ కేర్ ఫర్ దాట్? నో నో నో. నీకు హర్టింగ్ అయితే వాంటెడ్గా వెళ్ళి అడగకుండా జస్ట్ ఫ్రెండ్ లాగా ఏ డి యూ వాంట్ టు హ్యావ్ సంథింగ్ అనేది ఒకటి పెడితే నెక్స్ట్ టైం నుంచి షీల్ కనెక్ట్ టు యూ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ బ్యాడ్. లేదు అంటే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవటం. ఇక్కడ వీల ఉంది ఏది, ఇగ్నోర్ చేయటం. ఫ్రెండ్షిప్ వచ్చింది. ఫ్రెండ్షిప్లో చాలా పక్కనే ఉంటూ మనల్ని, అంటే ఒక గ్రూప్ అంతా ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ లాగా ఉండి, లేకపోతే మామూలుగా అందరు ఉన్నప్పుడే ఏదో ఒక నీ డ్రెస్ మీద కానీ, నీ వాయిస్ మీద కానీ, లేకపోతే ఊరికే లేకపోతే నీ ఫుడ్ మీద కానీ, లేకపోతే నీ పాస్ట్ గురించి ఏమైనా మిస్టేక్స్ చేస్తే దాని గురించి కానీ ప్రతిసారి జరుగుతుంది. జస్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ దేర్. వాళ్ళ దగ్గర నుండి నువ్వు సింగిల్గా ఉండు. మేకింగ్ సెన్స్? నీ భర్త అనుకుందాం, రైట్? భర్త దగ్గరకు వచ్చే వరకు అది కూడా ఖచ్చితంగా కోపం మీద వచ్చి కోపాన్ని నీ మీద చూపిస్తున్నాడా ప్రతిసారి? అంటే ఎక్నాలెడ్జ్ చేయకపోవడం, పట్టించుకోకపోవడము, లేకపోతే ఇట్లా బ్యాగ్ పడేసేసి తనకు దారి తను చూసుకోవడము, లేకపోతే పిల్లలు ఏదైనా గొడవ చేసినా నిన్నరవటం, అది బికాజ్ ఆఫ్ పనా? నువ్వు పర్సనల్గా నచ్చట్లేదా? నీ గుణాలను టాంట్ చేస్తున్నాడా? బికాజ్ ఆఫ్ నీ నేచర్ ఏదైనా ఉండొచ్చు, లేకపోతే సరిగ్గా వంట చేయి ఉండకపోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఊరికే బయట తిరుగుతుండొచ్చు, లేకపోతే ఏమైనా డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయొచ్చు, వాళ్ళ అమ్మా నాన్నని సరిగ్గా చూడకపోవచ్చు. సో ఏ ఉద్దేశంలో తనను నిన్ను హర్ట్ చేస్తున్నాడు? ఆ హర్ట్ చేసింది నువ్వు మార్చుకోగలుగుతావా? రైట్? ఎందుకంటే ఖచ్చితంగా మన మార్పు కూడా ఖచ్చితంగా అవసరం పడుతుంది సిరి. ఎప్పుడైతే వాళ్ళు ఎవరైతే, నేను అందుకే చెప్పిన అన్వాంటెడ్గా బికాజ్ ఆఫ్ జెల్లసీ, బికాజ్ ఆఫ్ ఏదో నిన్ను తక్కువ చిన్న చూపు చూడాలి అని హర్ట్ చేసే వాళ్ళ దగ్గర నుండి యూ నీడ్ టు కమ్ అవుట్. ఏది ఫ్రెండ్స్, రిలేటివ్స్, చుట్టుపక్కన ఇదంతా బ్యాచ్కి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ క్లోజ్డ్ రిలేషన్స్, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, అత్త, మామ, మరిది, బావ, ఆడపడుచు, ఇవేంటి చూడు, ఈ 10 బంధాలు మన లైఫ్లో ఇట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే అవును, నీ హార్ట్ ఇట్లా కొట్టుకుంటే మీ ఆయన హార్ట్ వాళ్ళ కోసం కొట్టుకుంటుంది, రైట్? సో కాబట్టికే ఈ రెండు కలిస్తేనే అద్భుతమైన బంధం. అయితే వీళ్ళందరిలో నిన్నెవరైనా విపరీతంగా, నేను అందుకే చెప్తున్నా, చిన్నవి అంటవా కూర్చొని డిస్కస్ చేయండి.
లైక్ ఇట్ ఈస్ కంటిన్యూస్లీ హర్టింగ్, కంటిన్యూస్గా ఏదైనా అసలు సంబంధం లేకుండా హర్ట్ చేస్తున్నారు, సంబంధం లేకుండా తిడుతున్నారు, 10 మందిలో ఇన్సల్ట్ చేస్తున్నారు. యూ టాక్ టు దెమ్ ఇన్ ప్రైవేట్, డోంట్ రెస్పాండ్ ఇన్ పబ్లిక్. మెచ్యూరిటీ చూపించినట్ట కాదా? రైట్. సో కానీ అలా అని మనము సింగిల్గా వెళ్ళిపోదామంటే ఇంతకంటే హారిబుల్గా నిన్ను సింగిల్గా ఇల్లు వదిలేసి ఫ్యామిలీని వదిలేసి పోలేవు కదరా తల్లి. పోయావంటే ఏం జరుగుతుంది? కాకుల్లాగా మనల్ని పొడిచి 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 ఇంకా అవమానం చేస్తారు. నువ్వు ఇంట్లో వాళ్ళు అన్నదే తట్టుకోలేకపోతే మరి బయట వాళ్ళదే తట్టుకోగలుగుతావా? సో ఎవరైతే నిన్ను మరీ మానసికంగా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు ఫస్ట్ యూ నీడ్ టు టాక్ టు దెమ్. యూ కాన్ పుట్ ఎ మెసేజ్. నన్ను అడిగితే మెసేజ్ టైప్ చేసిన దానికంటే వాయిస్ రికార్డ్ పెట్టండి, విచ్ గివ్స్ యువర్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అండ్ మాడ్యులేషన్ ఆఫ్ వాయిస్. అర్థమవుతుందా లేదా? నీకేం కావాలి అనేది నాకు అర్థమవుతుంది. సో అలా వాయిస్ రికార్డ్ లేదు అని అంటే ఒకరోజు మనం ఇద్దరం, అది కూడా నువ్వు అడిగేటప్పుడు ఒక గొడవ మోడ్లో వెళ్ళకూడదు. అబ్బా నాకు కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ యు ఆర్ ఇన్ మై లైఫ్. ఈ 10 ఏవైనా సరే, ఈ 10 ఎవరైనా సరే, ఇంకా భర్తదంటే ఇంకొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూ నీడ్ టు చాలా ఓపిక పట్టాలి. మిగతా రిలేషన్స్ని అయితే సార్ట్అవుట్ చేసుకోవాలి. సార్ట్అవుట్ చేసుకోకుండా పెయిన్ని తీసుకుంటూ వాళ్ళని దూరం పెట్టుకొని వాళ్ళు కూడా ఇంకేదైనా మనసులో అనుకుంటున్నారేమో. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఏదైనా డబ్బుల గురించో నగల గురించో లేకపోతే నీ బిహేవియర్ గురించో ఈ పక్క రిలేషన్స్లో కూడా ఏదైనా జరిగితే అస్సలు నాకైతే ఏం లేదు, కానీ నాకు చాలా హర్ట్ అవుతుంది, మన రిలేషన్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, మీరెందుకు నన్ను ఊరికే తక్కువ పడుతున్నారు, తప్పు చేస్తున్నారు. లెట్ మీ ఫైనలైజ్. యూ నీడ్ టు బి ష్రూడ్ టు ఆస్క్, మేడం నేను అడగలేను మేడం నాకు బాధ వేస్తుంది అంటే మరి బాధ తీసుకో. ఇంక దానికి ఎవడేం చేస్తాడు? ఎవడు భగవంతుడు కూడా హెల్ప్ చేయలేదు. నోరిచ్చింది ఎందుకు? తెలివిచ్చింది ఎందుకు? మాట్లాడలేకపోతే నువ్వు బాధపడుతున్నాను అని బాధపడుకుంటూ ఏడ్చే కంటే ఎవరికి తెలుస్తుంది నీ బాధ? రేపు ప్రొద్దున మళ్ళీ వాళ్ళు కనిపించంగానే మళ్ళీ యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. అవునా కదా? ఈ రిలేషన్స్లో యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. యాక్టింగ్ చేయకండి. జీవించాలి అని అనుకుంటే కనుక మీరు మీ బ్రతుకుని ఈ రిలేషన్స్ తోటి జీవించాలి అనుకుంటే కనుక, ఎందుకంటే ఇవన్నీ రిలేషన్స్ జీవించడానికి ఉన్నాయే, భరించడానికి కానే కాదు. అందరు ఎప్పుడు భర్త అంటే భరించేవాడు ఇలా భరించద్దు, ఎంజాయ్ చేయాలి. ఇది పెళ్లి చేసుకున్నాము, ఈ సంసారం చేయాలి, ఇద్దరం కలిసి జాలీగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే ఉండదు అనేది పాట రియల్గా కూడా కరెక్టే. మేడం మీరు ఇంత ఈజీగా చెప్తున్నారు ప్రాబ్లమ్స్ ఉండవా అంటే నువ్వు అనుకుంటున్నావు నాకు ఎక్కువ డబ్బులు కావాలనుకుంటున్నావు, లేకపోతే నాకు ఎక్కువ చీరలు కావాలనుకుంటున్నావు, నాకు నగలు కావాలనుకుంటున్నావు, ఆస్తులు కావాలనుకుంటున్నావు, ఇంకేదో షో ఆఫ్ చేయాలనుకుంటున్నావు, ఇంకేదో పాట. నువ్వు కల్పించుకున్న ఆస్తులు అంతస్తులు పరపతులు స్వార్థాలు వీటిలలో వచ్చిన గొడవలా కాదా ఇవన్నీ? నిజం చెప్పండి. సో ఇప్పుడు ఇవన్నిటిలో కొంచెం కడ్డం చేసుకుంటే ఆ రిలేషన్స్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా యూ నీడ్ టు డిస్కస్ చేసే ఏది లేదు. యూ నీడ్ టు రైట్ ఎ మెసేజ్ కంటే వాయిస్ రికార్డ్ నేను ప్రిఫర్ చేస్తాను. ఈ మూడింటి కంటే అంటే కూర్చొని మాట్లాడతా అంటే హ్యాపీగా మాట్లాడండి. లేదు ఆ వాయిస్ నోట్లోనే నేను మీతో కూర్చొని మాట్లాడాలనుకుంటున్నాను, నాకు మీరు ప్రియారిటీ, నాకు మీరు ఇంపార్టెంట్, మన లైఫ్ మన ఇద్దరు రిలేషను, సో కాబట్టికి మాట్లాడదాము అంటే చెక్ అయిపోయిందా లేదా? గొడవ పడకుండా ఫస్టే నువ్వు ఒక చెక్ పెడుతున్నావు. సో ఇలా చేస్తే గనక సింగిల్గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అదే పనిగా నిన్ను అంటే నరక యాతన అంటారు, అంటే ఒక రకమైన సాడిజము, సైకోపాతులుండి విపరీతంగా ఇంటెన్సిటీ ఆఫ్ గివింగ్ పెయిన్ ఈజ్ రిడిక్యులస్. అంటే నువ్వు తట్టుకోలేకుండా ఎమోషనల్ అబ్యూజ్, ఫిజికల్ అబ్యూజ్ ఒకటే చాలామంది మాట్లాడతారు సిరి, కరెక్టా కదా? అంటే కొట్టాడా అంటారు, కొట్టలేదు మరి ఇంకేంటి అంటారు. అసలు అది కాదు. ఎమోషనల్ అబ్యూజ్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్, నోబడీ కెన్ అండర్స్టాండ్. సో ఈ ఎమోషనల్ అబ్యూజ్ మరి మితిమీరి దాటి నువ్వు సెన్సిటివ్ అయితే నువ్వు కౌన్సిలింగ్కి వెళ్ళు. బికాజ్ జనాలు అంతే ఉన్నారు, మరి నిన్ను అంత సుకుమారంగా చూసుకోవడానికి ఎవరికి అసలు మనసు అనేదే పూర్తిగా కొంచెం హార్డ్ అయిపోయింది నాకు ఇప్పుడు, స్వార్థాలు ఎక్కువైపోయి. సో కాబట్టి నువ్వు మరి ఎమోషనల్ అయితే యూ ట్రై టు డిస్కస్ విత్ ఎ కౌన్సిలర్ వేర్ యూ కెన్ అండర్స్టాండ్ ఇది ఓకేనా,
ఇది నేను బాగా హర్ట్ అవుతున్నాను. ఈజ్ ఇట్ మై ప్రాబ్లం, ఈజ్ ఇట్ దేర్ ప్రాబ్లం, ఆర్ సిచ్యుయేషన్ ప్రాబ్లం? 3 ఉంటాయి. నీ ప్రాబ్లం అయి ఉండొచ్చు, వాళ్ళ ప్రాబ్లం అయి ఉండొచ్చు, సిచ్యుయేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, పక్కనోళ్ళు పుట్టించే ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఎక్స్టర్నల్ది ఇంకా. సో వీటిలలో ఏది అని అంటే యూ నీడ్ టు గో అండ్ కమ్ అండ్ టాక్, గో అనేది తీసేయండి, కమ్ అండ్ టాక్ టు కౌన్సిలర్, దెన్ యూ విల్ గెట్ అ ఐడియా. దెన్ మీకు ఒక ఫీడ్బ్యాక్ కూడా దొరుకుతుంది ఎలా మాట్లాడాలి ఎట్లా అనేసి. సో ఈ బంధం బాగు చేసుకోవడానికి 100 అడుగులు ముందుకు వేసినా కూడా ఏమీ తప్పు లేదు, ఏమీ ఈగో అక్కర్లేదు, ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అది కొట్టేవాళ్ళు, ఫిజికల్ అబ్యూజ్ అంటే ఖచ్చితంగా అది కూడా మీరు ఒకసారి కౌన్సిలర్స్ని కానీ మీ ఫ్యామిలీ పెద్దలు కానీ సంప్రదించుకుని మంచి నిర్ణయం, వాళ్ళకి ఒక అల్టిమేటం ఇవ్వడం కానీ ఒక అది చేసి అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ప్రియారిటీల కంటే నీ మనశ్శాంతి, నీ ఒక రెస్పెక్ట్ ముఖ్యం కాబట్టికే అది కాపాడుకోవడానికి నువ్వు సింగిల్గా ఉండొచ్చు. సో ఇంకా లాస్ట్కి నేను క్లోజ్ చేసే ముందు ఒకటి చెప్తాను సిరి, ఏదైనా సరే భారాన్ని మోయగలిగినంత, ఎంత నీ కెపాసిటీ, నీ మనసుకు, నీ బాధ్యతకి, నువ్వు ఉండే సిచ్యుయేషన్కి ఎంత మోయగలుగుతావో అంతవరకు భరించు. కానీ నువ్వే మునిగిపోతున్నావు, నీకు ఈత రావట్లేదు, ఈత కొట్టి కొట్టి అలిసిపోయినవు, యు ఆర్ డ్రౌనింగ్, రైట్? అప్పుడు మాత్రం డెసిషన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఓషన్. రిలేషన్షిప్లో కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదంటే మ్యారేజ్ పరంగా కావచ్చు, గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? సో దే కెన్ కాంటాక్ట్ అస్. ఖచ్చితంగా డెసిషన్ తీసుకునే ముందు ఇలాగే ఒక అవకతవకల్లో ఏర్పడుతుంటాయి, డిప్లొమాటిక్ ఉంటుంది, ముందుకెళ్ళాలా వద్దా అని బాధపడే బదులు యూ రియల్లీ హ్యావ్ టు కాంటాక్ట్ అనే చెప్తాను. కౌన్సిలర్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ వెన్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్స్. దే కెన్ కాల్ అస్ ఆన్ అ స్క్రోలింగ్ నెంబర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.